శూద్రులనగా ఎవరు? వారెందువల్ల అంటరాని వారయ్యారు? సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని శరీరం నుండి వెలువడిన వారే చాతుర్వర్ణాల వారని ఋగ్వేదంలోని పురుష సూక్తంలో చాతుర్వర్ణ సిద్ధాంతం ఘోషిస్తోంది. బ్రాహ్మణుడు అర్చకుడు ముఖం నుండి వెలువడినవాడు, క్షత్రియుడు యోధుడు బాహువుల నుండి వెలువడినవాడు, వైశ్యుడు వర్తకుడు ఊరువుల నుండి వెలువడినవాడు, శూద్రుడు సేవకుడు పాదముల నుండి వెలువడినవాడు. ధర్మశాసనుడైన మనువు శూద్రులను నిమ్నస్థితికి దిగజార్చాడు. అంటరాని వారుగా జన్మిస్తే వారు శాశ్వతంగా అంటరాని వారుగానే మిగిలిపోతారు. వారు చనిపోయిన జంతువుల కళేబరాలను మోస్తూ కుళ్ళిపోయిన మాంసాహారాన్ని తింటూ వీధుల్లో సంచరించే స్వేచ్ఛ కూడా లేకుండా మిగిలిపోయారు. అంటరాని వారు పూర్తిగా వెలివేయబడ్డ జీవనం సాగించేవారు. పేష్వాల పాలనలో అంటరాని వారు తమ నడుముకి చీపురు కట్టుకుని వారు నడిచిన దారిని వారే శుభ్రం చేయాలనే నిర్బంధం ఉండేది. వారి ఉమ్మిపడి నేల మలిన పడకుండా వారి మెడ చుట్టూ మట్టికుండ వేలాడ తీసుకోవాలనే నిబంధన కూడా ఉండేది. రోమన్ సామ్రాజ్యంలోని బానిసత్వం కంటే అతి దారుణమైన వెట్టి చాకిరీలో మగ్గిపోయేవారు. అమెరికన్ నీగ్రోల కంటే జర్మన్ యూదుల కంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఎంతకాలం, ఇంకా ఎంతకాలం? గుళ్ళోకి ఎందుకు వచ్చావరా? రాత్రి వర్షం పడింది కదా, అందుకే తలదాచుకున్నానండి. నువ్వు గుడిని అపవిత్రం చేశావు. నీ నీడ విగ్రహం మీద పడిందిరా. నువ్వేమన్నా అంబేద్కర్ అనుకుంటున్నావా? ఈ రోజుల్లో ప్రతివాడు అంబేద్కరే. పట్టండి. గౌతమ్ మోహన్ చావుకి దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. గౌతమ్ మోహన్ చావుకి, గౌతమ్ మోహన్ చావుకి. దయచేసి బ్యారికేడ్ దాటి రాకండి. దళితుల ఐక్యత. ఇక్కడ నుండి ప్రవేశం నిషేధించబడింది. గౌతమ్ మోహన్ చావుకి. బ్యారికేడ్ దాటి రాకండి. గౌతమ్ మోహన్ చావుకి. ఇక్కడ గుమికూటం చట్ట వ్యతిరేకం. దళితుల ఐక్యత. అందరూ వెళ్ళిపోండి. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
బాబు, నువ్వక్కడివే ఎప్పుడు నాకన్నా ముందుంటూ అందరికంటే ఆఖరణ బయటికి వెళ్తున్నావు. నీ పేరేమిటి? భీమ్రావ్ అంబేద్కర్. అలాగా, మొత్తానికి కలిశాం. ప్రొఫెసర్ సెలిగ్మన్ నీ గురించి చాలా చెప్పారు. నేను లజపతి రాయని. అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మన దేశంలో స్వతంత్రం. నా గురించి నీకేమీ చెప్పనే లేదు కదూ. మీ గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు సార్? ప్రొఫెసర్ సెలిగ్మన్, వారి కోసం నువ్వు రాస్తున్న ఆర్థిక శాస్త్ర పరిశోధనా గ్రంథం గురించి చాలా గొప్పగా చెప్పారు. అంబేద్కర్, స్వతంత్ర పోరాటానికి నీలాంటి వాళ్ళు చాలా అవసరం. యుద్ధంలో బ్రిటన్ సర్వం పోగొట్టుకుంది. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. నీకు తెలిసే ఉంటుంది, తిలక్ ఇండియాలో హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. నేను ఇక్కడి నుంచే పోరాటాన్ని సాగిస్తున్నాను. నన్ను బహిష్కరించారే గాని ఎన్నటికీ ఓడించలేరు. వచ్చే వారం ఇక్కడ సమావేశం ఉంది. క్షమించాలి, రాలేను. బరోడా సంస్థానం వారి స్కాలర్షిప్ మీద నేను ఇక్కడ ఉన్నాను. చదువు తప్ప ఇంకేమీ పట్టించుకోనని మహారాజ్ గారికి ప్రమాణం చేశాను. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. నేను తరచూ చెప్తూ ఉంటాను, నీకు గుర్తుందో లేదు, విజ్ఞానం అంటే కేవలం సమాజాన్ని అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని మార్చడం కూడా. అవునా? ఉదాహరణకి నన్నే తీసుకో. నేను ఓ ఉపాధ్యాయుడిని, పుస్తకాలు రాస్తాను. అంతేకాక నీగ్రో అర్బన్ లీగ్ వ్యవస్థాపకుల్లో నేను ఒకడిని. నాకు తెలుసు సార్. దయించి అర్థం చేసుకొని, చదువు విషయంలో నాకు ఎలాంటి అనుమానాలు లేవు. ఇంతవరకు నా దగ్గర చదువుకున్న వాళ్ళలో నువ్వే ఉత్తమ విద్యార్థివి. ఒక్క విషయంలో మాత్రం నాకు అసంతృప్తి అంబేద్కర్. నువ్వు మీ దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకోకపోవడం నన్నెంతో నిరుత్సాహపరుస్తోంది. నేను అమెరికాకు వచ్చింది చదువుకోవడానికి, లజపతి రాయ్ గారి హోమ్ రూల్ లీగ్లో చేరడానికి కాదు. మీ ఉద్దేశంతో ఏకీభవించలేను. నా బాధ్యతలు ఏమిటో నాకు తెలుసు. తెలుసునుకో. నేను అనవసరంగా జోక్యం చేసుకున్నందుకు క్షమించు. సరే గాని పరిశోధనకి ఇతివృత్తం ఏం తీసుకున్నావు? ఇండియాలో వర్ణ వ్యవస్థ, పుట్టుపూర్వోత్తరాలు, వాటి వ్యాప్తి. అదెప్పుడు సమర్పిస్తావు? వచ్చే మంగళవారం. మంచిది. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. నువ్వు చెప్పింది ఆలోచిస్తూ రాత్రంతా మేల్కొనే ఉన్నాను. నాకు నిద్రే పట్టలేదు. ఇది వినడానికే చాలా విడ్డూరంగా ఉంది. వాళ్ళు నిన్ను అస్సలు ముట్టుకోరా. అది మాత్రమే కాదు, మీ కనీసం స్వేచ్ఛ ఉంది. మాకు స్వేచ్ఛ లేదు. ఏమిటి నువ్వు అనేది? ఏంటయ్యా ఏమిటా మాటలు? ఇంకో 2 గంటల్లో హోటల్ తెరవాలి. చాలా పని ఉంది, త్వరగానండి. కనీసం మీకు 14వ సవరణ ఉంది. దానివల్ల పెద్ద ఒరిగింది ఏమిటి? ఒకసారి ఆలోచించు. నువ్వు భారతీయుడివైనా కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరగలవు. నేను అమెరికన్ అయ్యుండి అక్కడ విద్యార్థిని కాలేను. నేను తెలివైన వాడినే కావచ్చు, ఏం ప్రయోజనం? ఏదో నామమాత్రంగానే రాజ్యాంగంలో 14వ సవరణ ఉంది. వాస్తవానికి వచ్చేసరికి నలుపు నలుపే, తెలుపు తెలుపే, రెండూ ఎన్నటికీ ఒకటి కాలేవు. నువ్వు రడ్యార్డ్ కిప్లింగ్ చదివేవా? పుస్తకాలు చదివేది నువ్వు ఒక్కడవేనా? నికృష్టుడా, నల్ల జాతి వేధవా, ఎంత ధైర్యంలో నీకు! చండాలుడా, తోలు ఓల్చేస్తాను. ఎంత ధైర్యం లేకపోతే మా తెల్ల జాతి అమ్మాయిని ముట్టుకుంటావు. నీకు వేధవా, మళ్ళీ ఇంకోసారి ఇలా చేసావో ప్రాణాలు తోడేస్తా. నల్ల జాతి నక్క, అంటరాని కుక్క, బురదలో తల్లే పందికి నీకు తేడా లేదు కదరా నీ చెప్ప వేధవా. భగవంతుడు శూద్రులకి నిర్దేశించిన ఏకైక వృత్తి తక్కిన 3 వర్ణాల వారికి చాకిరీ చేయడమేనని మనువు చెప్పాడు. వారికి సంపాదించుకునే సామర్థ్యం ఉన్నా అందుకు వారు అర్హులు కారు. శూద్రులలో ధనవంతులుండటం అగ్రవర్ణాల వారికి కంటకింపు. శ్యాము, ఇది నాకిచ్చి డబ్బులు తీసుకో. నిమ్ల కులస్తులు అగ్ర కులాల వారితో మాట్లాడకూడదు. వీరు వీధిలో గట్టిగా కేకలు పెట్టుకుంటూ వెళ్ళాలి. అది విని అగ్రకులస్తులు వీరిని చూడకుండా మొహం తిప్పుకుంటారు. ఎవరికి కావాలి బోర్డు డబ్బులు? వీళ్ళ నాన్న సైన్యంలో సుబేదార్ మేజర్ కాబట్టి నువ్వు వీడికి క్షవరం చేస్తావు అనుకుంటున్నాడు. సైన్యం అయితే ఏంటటా బోడి? మహారంటే మహారే. మరి నువ్వు దున్నపోతు క్షవరం చేస్తున్నావే? అవునరా, నువ్వు ఈ దున్నపోతు కంటే, గాడిద కంటే, కుక్క కంటే హీనం రా. అగ్రవర్ణాలు వారు శూద్రుల సమక్షంలో వేదాలు చదవకూడదు. అలా వారు వేద పఠనం వింటే వారి చెవులలో కరిగించిన సీసం పొయ్యాలి.
వారు వేదం చదివితే నాలుకలు కత్తిరించాలి. వివా వివా తన ఎదురుగా వేదాల్ని ఎవరు మలినపరిచినా సహించని టీచర్ గారు తిట్టారు. నిన్ను తిన్నగా ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పాను కదా. నేను వెళ్ళాను. బొమ్మాయిల వ్యవహారాలు ఇక్కడికి భిన్నంగా ఉంటాయని చెప్పారు కదా. ఏడవద్దు 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 అని చెప్తున్నానా? మేకల్ని బలిస్తారు కానీ సింహాల్ని కాదు. ఏడవకు. నువ్వు సుబేదార్ మేజర్ మనవడివి, ఇంకో సుబేదార్ మేజర్ కొడుకువి, గుర్తుంచుకో. పరిశోధనా గ్రంథాన్ని సమర్పించే ముందు ప్రొఫెసర్ గోల్డెన్ వైసర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇండియాలో వర్ణ వ్యవస్థ. ఒక సగటు హిందువు, అంతెందుకు ఒక సగటు అమెరికన్ కూడా భారతదేశ గ్రామాల గురించి ప్రస్తావించినప్పుడు మహదానందపడతాడు. పైకి అందంగా కనిపిస్తున్న గ్రామాల కన్నా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ అమల్లో ఉన్న గ్రామీణ వ్యవస్థ గురించి మీకు వివరించడం మంచిది. భారతీయ గ్రామంలో అందరూ ఒకటి కాదు. అది అగ్రకులాలు, అంటరానివారు అనే 2 భాగాలుగా విభజించబడింది. అగ్రకులాల వారు పాలకులవుతారు, అంటరాని వారు కేవలం వారికి సేవలు చేసే బానిసలుగా మిగిలిపోతారు. ఈ తేడా పుట్టుకతోనే సంక్రమిస్తుంది, తప్పించుకునే ప్రసక్తి లేదు. హిందువులు కాని వారిలో కూడా ఈ కులాల ప్రసక్తి ఉందా? ఉంది. హిందువులు ఇతరులపై కూడా ప్రభావాన్ని చూపించారు. యావత్ భారతదేశంలో కుల వ్యవస్థ జీర్ణించుకుపోయింది. మీది ఏ కులం? మహార్. సరే, ఇప్పుడు మనం ప్రస్తుతానికి వద్దాం. అంబేద్కర్ అఖండ విజయానికి డబల్ MA, దాంతో PhD, కేవలం 3 ఏళ్లలోనే. మనం ఉన్నాం అడ్డగాడిదలం. 3 ఏళ్ల నుంచి BAనే. ప్రొఫెసర్ సిలిక్మన్ వస్తున్నారు. సార్. అంబేద్కర్, నేను ప్రొఫెసర్ సిడ్నీ వెబ్కో లెటర్ ఇస్తాను. కృతజ్ఞుణ్ణి సార్. నీ గ్లాస్ ఇది? నాకు అలవాట్లేదు. మంచి అలవాటు. పరిశోధన పూర్తిగానే నాకు తెలియచేయి. నేను నీ ప్రొఫెసర్ని మర్చిపోకే. లండన్ వాళ్ళ ప్రభావం నీ మీద పడనివ్వకు. లజపతి రాయ్ నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ నేను అర్థం చేసుకున్నాను. ఆయన కంటే నువ్వు చాలా చాలా కష్టాలు పడుతున్నావు. సరే, గుడ్ బై, గుడ్ లక్. సోదర సోదరీమణులారా, ఈనాడు ఇండియా నుంచి వచ్చిన యువకుడు సోదరుడు స్టీవ్ బ్రౌన్ మిత్రుడు ఇక్కడ మనతో ఉండటం ఎంతో ఆనందదాయకం. స్టీవ్ నాతో చెప్పిన మాటల్ని బట్టి అతని వాళ్ళు మనలాగే తరతరాలుగా దుర్భర బానిసత్వంలో మగుతున్నారు. వారు అణచివేయబడి జంతువుల కంటే హీనాతిహీనంగా చూడబడుతున్నారు. ఆ అణచివేతదారులు వారిని అంటరాని వారిగా పరిగణిస్తున్నారు. వారు నీచమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ నీచమైన పరిస్థితుల్లో మరణిస్తున్నారు. ఇది వారసత్వంగా వస్తున్న చెరగని మచ్చ. వారి కోసం ప్రార్థిద్దాం. ప్రభువా, ఇండియాలో ఉన్న మా సోదర సోదరీమణులను నీ చేతుల్లోకి తీసుకొనుము. మమ్ములను నీవు రక్షించునట్లే ప్రభువా వారిని కూడా రక్షింపుము. ఈ యువకుడు విద్యార్థిగా లండన్కు వెళ్ళినప్పుడు అతనికి నీవు తోడుగా ఉండి అనుగ్రహింపుము.
మీరు అమెరికా నుంచి ఎందుకు వచ్చారు? అక్కడ నా చదువు పూర్తయింది. ఇక్కడ పై చదువులు సాగించాలని వచ్చాను. ఇక్కడ ఏం చేయాలని మీ ఉద్దేశం? ఇక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేరాలి. ఓ, గ్రేసిన్లో ఉండి నా థీసిస్ పూర్తి చేసి ఆర్కివ్స్తో సంప్రదించాలి. అలాగే బ్యారిస్టర్ కూడా కావాలి. అంతేనా? తెలివైన వాళ్ళ ఉన్నాడు కదూ. అమెరికాలోని గద్దర్ పార్టీలో నువ్వు సభ్యుడువా? లేదు సార్. వారి కార్యకలాపాల్లో పాలు పంచుకున్నావా? లేదు సార్, అవి నాకు నచ్చావు. హోమ్ రూల్ లీగ్ మాట ఏమిటి? అందులో నువ్వు సభ్యుడువా? నేను అమెరికాకి వెళ్ళింది చదువుకోవడానికి. అయితే ఇదేంటి? అది నా ఎకనామిక్ థీసిస్. 37 పేజీ చూడండి. ప్రపంచంలోనే అతి ఖరీదైన ప్రభుత్వంగా ఇండియాలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చు. అక్కడి ప్రజలు కనీవిని ఎరుగని పేదరికాన్ని అనుభవిస్తున్నారు. అతను వెతకండి. కుక్కలారా, దిగండి, ముందు బండి దిగండి. మీరు మహర్లన్నా చెప్పలేదే. మీరు నా బండిలో ప్రయాణం చేయడానికి వీల్లేదు. మీరు వేసుకున్న బట్టలు చూసి మోసపోయాను కదరా. మేము నీకు రెట్టింపు కిరాయిస్తాం. రెట్టింప అంటారానే విధవా. డబ్బు కోసం నన్ను నేను మైలుపరుచుకోమంటారా? మాకు దాహంగా ఉంది, తాగడానికి నీళ్లు కావాలి. లండన్కు స్వాగతం. ప్రొఫెసర్ సెలిగ్మన్ మీ గురించి చాలా గొప్పగా రాశారు. మీరు ఆయన దగ్గర ఏ థీసిస్ చేశారు? 1765 నుంచి ఇప్పటి వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి. ఆసక్తికరమైంది. ఇది ఇంతకు ముందు ఎవరైనా చేశారా? లేదు సార్, నేనే మొదటివాడిని. ఇక్కడే సమస్య మీద చేయాలనుకుంటున్నారు? రూపాయి సమస్య మీద. ఓ, అలాంటి సమస్య ఒకటి ఉందని నాకు తెలియదే. భారతదేశపు బంగారు మార్పిడి విధానంపై కెయిన్స్ గారు ఇచ్చిన అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. అయితే నాతోనూ ఏకీభవించలేరు. అవును ప్రొఫెసర్ క్యానన్, మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకునే వరకు అంగీకరించలేను. ఖచ్చితంగా మార్చుకోలేను. కటువుగా చెప్పడం నా ఉద్దేశం కాదు. అయితే ఇన్ని సంవత్సరాలుగా కేన్స్ నేను తప్పు చేస్తున్నామని మీరు నిరూపించగలనుకుంటున్నారా? అవును సార్, నిరూపించగలను. మంచిదే, మంచిదే. మీ ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ పరిశోధనా వ్యాసం చదవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. రండి రండి. రోజు ఇక్కడికి వచ్చే మొదటి వ్యక్తి మీరే. ఏమండి, ఒక్కరోజైనా ఆలస్యంగా రావచ్చుగా. ఇక్కడ పుస్తకాలు ఎక్కడికి పారిపోవు, చాలా ఉన్నాయి. 10 జన్మలెత్తినా ఇక్కడే ఉంటాయి. నేనెంత చెప్పినా మీకు అర్థం కాదు. గుడ్ ఈవినింగ్ మిస్టర్ ఆండ్రూస్. మీకు ఉత్తరం వచ్చింది. థ్యాంక్ యూ. ఈ వారం బిల్లు ఎప్పుడు ఇస్తారు? రేపిస్తాను. మన అబ్బాయి నిన్న చనిపోయాడు. ఆరోగ్యం బాగా క్షీణించింది. వైద్యం చేయించడానికి డబ్బు లేకపోయింది. మా గురించి మీ చదువు పాడు చేసుకోవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ఇక్కడ అందరూ మిమ్మల్ని అడిగినట్టు రాయమన్నారు. ప్రియమైన రాము, మన అబ్బాయి గంగాధర్ మరణ వార్త నాకు దుఃఖాన్ని కలిగిస్తుంది. వాడు లేకుండా బతకడాన్ని ఊహించలేకపోతున్నాను. తల్లిగా నీ కడుపు కోతని ఎవరు తీర్చగలరు? మీరు ఇతరుల ఇళ్లలో అంట్లుతోనే దుస్థితి అనుభవిస్తున్నారు. పిడకలు కొట్టుకుంటూ, కట్టెపుల్లలు ఏరుకుంటూ. మీరు ఈ పనులు చేస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈ యుద్ధకాలంలో ఇక్కడ నాకు ఇబ్బందిగానే ఉంది. నా అవసరాల కోసం ఒక్కోసారి నా పుస్తకాలు అమ్ముకుంటున్నాను. అన్నీ భరించక తప్పదు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుతూ గ్రేస్ ఇన్లో ఉండి లా చేయడం చాలా కష్టం కదా అంబేద్కర్. అయినా తప్పదు. నా మిత్రులు ఎంత చెప్పినా నమ్మడం లేదు. బహుశా వాళ్ళకి నువ్వు చెప్పగలవేమో. ఇండియన్స్ ఎడం చేత్తో తింటూ
అశుద్ధాన్ని కడుక్కోవడం లాంటి పనులన్నీ కుడి చేత్తో చేస్తారట, నిజమేనా? చెప్పు. ఆంగ్లేయులు వారానికి ఒక్కసారి స్నానం చేస్తారని విన్నాను. అది బహుశా నిజం కాకపోవచ్చు. ఎవరో పుట్టించిన పుకారయ్యుంటుంది. మిత్రమా, నువ్వు ఈ దేశానికి అతిథిగా వచ్చావన్న విషయం గుర్తుంచుకుంటే మంచిది. మీ ఆతిథ్యానికి చాలా సంతోషం. బరోడా సంస్థానం మీకిస్తున్న ఉపకార వేతనం రద్దయిందని తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఒప్పందం ప్రకారం మీరు వెంటనే భారతదేశానికి తిరిగి వచ్చి బరోడా సంస్థానంలో 10 సంవత్సరాల పాటు పనిచేయాలి. ఇట్లు దివాన్, బరోడా సంస్థానం, ఇండియా. మీ పరిశోధన దాదాపు పూర్తిగా వస్తోంది. మరో 10 నెలలు ఇక్కడ ఉండే విధంగా మీరు వాళ్ళని ఒప్పించలేరా? కుదరదు సార్. సరే అంబేద్కర్, మించిపోయిందేం లేదు. మరో 4 ఏళ్లు గడువిస్తాను. ఆలోగా మీరు తిరిగి వస్తే ఆగిన చోటు నుంచి మీ పరిశోధన కొనసాగించవచ్చు. మీ మంచితనానికి కృతజ్ఞతలు. మీరు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఏమో తెలీదు, రావాలనే ఉంది. మేము చాలా కంగారు పడ్డాం. ఏ షిప్పు కొన్ని గంటలేగా ఆలస్యమైంది? నువ్వు వస్తున్న షిప్ మీద బాంబు పడిందన్నారు. బాంబా? తర్వాత తెలిసింది అది నువ్వు వస్తున్న షిప్ మీద పడలేదని. మేము షిప్ ఆఫీస్కి వెళ్ళాం. వాళ్ళు నీ టెలిగ్రామ్ తప్పు, నీ సామాను మాత్రమే షిప్లో ఉంది అన్నారు. నా సామానున్న షిప్ మీద బాంబు పడిందా? అవును, మేము నువ్వు వస్తున్న షిప్పే మునిగిపోయింది అనుకున్నాం. నా పుస్తకాలు ఆ షిప్లో ఏంటి అలా అంటావు? పుస్తకాలు పోతే పోయాయి. నువ్వు క్షేమంగా ఉన్నందుకు సంతోషించు. ఇండియాలో హోమ్ రూల్ ఉద్యమం, పరిపాలనలో ఇండియన్ స్థానం, కాంటెస్ట్ ప్రకటన. డబ్బులుంటే ఇండియాలో హోమ్ రూల్ ఉద్యమం. ఇంకా కుస్తీలు పడుతున్నావా అన్న? నమస్కారం. నమస్కారం. రామా, భివా వచ్చాడు. ఆయన వచ్చారా? ఎన్నాళ్ళైంది? భీమరావు, రమాబాయికి ఏ ఆభరణాలు తీసుకొచ్చావు? అమూల్యమైన ఆభరణం ఇక్కడ ఉండగా వేరే ఆభరణం ఎందుకు? అంతేగా. పద. మన అబ్బాయిని కాపాడడానికి ఎంతో ప్రయత్నించాను, కానీ నేను ఒంటరి దాన్ని. డబ్బు కూడా లేదు. మీరుంటే బాగుండేది. అన్నం తింటూ మెతుకు మిమ్మల్ని తలుచుకున్నాను. ప్రతి శనివారం మీకోసం ఉపవాసం ఉంటున్నాను. నీ కష్టాలు అనుభవించిన ఒంటరితనం నాకు తెలుసు. ఒక్కోసారి తప్పు చేస్తున్నానేమోనన్న భావన. कबीर कहे ये जग अंधा, कबीर कहे ये जग अंधा। कबीर कहे ये जग अंधा, कबीर कहे ये जग अंधा। अंधी जैसी गाय बछड़ा था सो मर गया, अंधी जैसी गाय
बछड़ा था सो मर गया झूठी जाम चटाए कबीरा कहे ये जग अंधा कबीरा कहे ये जग अंधा गगन घटा कहरानी साधो गगन घटा कहरानी साधो गगन घटा गहरानी पूरब दिशा से उठी है बदरिया ओ पूरब दिशा से उठी है बदरिया रिमझिम बरसत पानी रिमझिम बरसत पानी पूरब दिशा से उठी है बदरिया रिमझिम बरसत पानी ओ रिमझिम बरसत पानी अंधी जैसी गाय बछड़ा था सो मर गया झूठी जाम चटाए कबीरा कहे ये जग अंधा कबीरा कहे ये जग अंधा कबीरा कहे ये जग ఇక మీ చదువు అయిపోయింది అనుకుంటాను. ఏమిటి నన్ను ఎలా చూస్తున్నారు? ఓం శతమానం భవతి శతాయుత్పురుషత్ సదేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టది. అయ్యా స్వాములారు, ఈ చేపల బజార్ తెరిచేలోపు పెళ్ళైపోవాలి. మాంగళ్యం తందునా నేనా మమ జీవన హేతునా. पर्दा पर्दा छोड़ दे ओ पर्दा पर्दा छोड़ दे बिन पर्दे की बात पर्दा पर्दा छोड़ दे बिन पर्दे की बात दुल्हन से दुल्हा मिला तो दुल्हन से दुल्हा मिला तो फीकी फीकी पड़ी बारात कबीरा कहे ये जग. ఎందుకు నా కేసు అలా చూస్తున్నారు? రాము, నేను మళ్ళీ వెళ్ళాలి. నా చదువు మధ్యలో ఆపేసొచ్చాను. అంత చదువు చదివి ఏం చేస్తారో? చదివింది చాలు, ఇక మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను. దిగులు పడకు, నేను వెంటనే వెళ్ళడం లేదుగా. కానీ నేను ఉద్యోగం చేయడానికి బరోడాకి వెళ్ళాలి. నేను కూడా మీతో వస్తాను. నేను ముందెళ్ళి ఉండటానికి ఇల్లు చూస్తాను. తర్వాత వచ్చి నిన్ను యశ్వంత్ని తీసుకెళ్తాను. నాకు గది కావాలి. మీ పేరు? భీమ్రావ్ అంబేద్కర్. హిందువు. కులం? మహాన్. క్షమించాలి, గదులు ఖాళీ లేవు. కనీసం వారానికి. నా హోటల్ ముగించాలనుకుంటున్నావా? ఇంకెక్కడైనా చూసుకో. రోషన్, ఎవరో వచ్చారు. మీరు ఒకరేనా? అవును. సామాన్ ఇంతేనా? అవును. రండి రండి.
అయ్యయ్యో. రోషన్ 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 అతను పార్సీ కాదు, సుత్రే కుస్తీ వేసుకోలేదు. నిజం చెప్పు, నువ్వు పార్సీవా? నేను పార్సీనే. మోసగించాలనుకుంటున్నావా? సరేనయ్యా, నీ సుత్రే కుస్తీ చూపించు. చూపించు. నేను హిందువుని. నువ్వు ఇక్కడ ఉండడానికి ఏమాత్రం వీల్లేదు. ఈ ధర్మసత్రాన్ని పార్సీలు కేవలం తమ కులస్తుల కోసమే నడుపుతున్నారు. నాకు మీ ఇబ్బంది తెలుస్తుంది. కావాలంటే రిజిస్టర్లో పార్సీ పేరు రాస్తాను. నేను ఇక్కడ ఉంటే మీకు లాభదాయకంగానే ఉంటుంది. నాకు ఇల్లు కేటాయించగానే వెళ్ళిపోతాను. బరోడా సంస్థానం అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో నేను అధికారిని. సరే సరేనయ్యా, నువ్వు రోజుకు 5 అణాలు చొప్పున ఇవ్వాలి, బసకి భోజనానికి. అలాగే మా పుస్తకాల్లో మీ పేరు కూడా మార్చాలి. థ్యాంక్ యూ. నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. కానీ నువ్వు ఈ గదిలో ఉంటాను వీలేదు. నీకు ఇంకో గది చూపిస్తాను. సామాన్లు తీసుకుని నాతో రా. త్వరగా రా. రా. నువ్వు ఈ గదిలోనే ఉండాలి, సరేనా? సరే, సిబ్బంది జీతాల ఫైల్ ఇవ్వండి. మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వగలరా? నేను చెప్పింది వినబడలేదా? నీళ్ళు లేవు. మరి అదేంటి? నీళ్ళు లేవు. ఇదిగో చూడు, నువ్వు మాకు అధికారివే కావచ్చు, అయినా సరే ఈ మంచినీళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు. మహారాజా గారికి ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. వెళ్ళి చెప్పు. మాకేమైనా భయమా? చచ్చిన నీళ్లు ముట్టుకోవడానికి వీల్లేదు. నీకంతగా తాగాలనిపిస్తే మహారాజు గారు భవనం నుంచి పంపిస్తారులే. మహారాజు అయితే ఏదైనా చేయొచ్చు కాబోలు. నీలాంటి దరిద్ర గుట్టు అంటరాని వాడిని ఉద్యోగంలో పెట్టుకున్నాడు. గుర్తొచ్చింది. అసలు ఏం జరిగిందో తెలుసా? కానీ నీలా ఎకనామిక్స్ లో 100కి 3 మార్కులు రాలేదు ముఖర్జీ. అదైనా సెలిగ్మన్ చెప్పారు ముఖర్జీకి 3% మార్కులు ఇస్తున్నాను. అది నన్ను నిరుత్సాహపరచడం ఇష్టంలాగా ఇచ్చారట, లేకపోతే నాకు సున్నాయే. డాక్టర్ అంబేద్కర్, నా పేరు జహంగీర్ ఉమ్రీకర్. హలో. ఈ ఆఫీసర్స్ క్లబ్ సెక్రటరీని. మీతో కొంచెం మాట్లాడాలి. ఆఫ్ కోర్స్. ఎక్స్క్యూజ్. అటు వెళదాం. మీ దరఖాస్తు మాకు చేరింది. మిమ్మల్ని క్లబ్లో చేర్చుకోవడానికి మా అందరికీ సంతోషమే, కానీ అందుకు కొన్ని షరతులున్నాయి. మీరు మీకంటూ కేటాయించిన టేబుల్ దగ్గరే కూర్చోవాలి. కప్పులు సాసర్లు వగేరా మీ ఇంటి నుంచే తెచ్చుకోవాలి. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళలో మక్బూల్ అహ్మద్ మాత్రమే మీకు సేవ చేయడానికి అంగీకరించాడు. సరేనా? ప్రియమైన రాము, ఇక్కడ ఉండటానికి ఇల్లు దొరకడం చాలా కష్టం. నాతో పాటు కొలంబియాలో చదువుకున్న నా స్నేహితులు జోషి ముఖర్జీలు కూడా నాకు సహాయపడడానికి నిరాకరించారు. నేను మొదటిసారి బరోడా రావాలనుకున్నప్పుడు నాన్నగారు ఎంత కోపగించుకున్నారో నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. నువ్వే మహారాజు రుణపడి లేవు. ఆయన గారి కోపతాపాలకి నువ్వు బలి కానక్కర్లేదు. అది గుజరాత్లో. అక్కడ వాళ్ళు ఎంత ఛాందస్తులో నీకు తెలియదు. కానీ నేను ఉద్యోగం చేయడానికి ఒప్పేసుకున్నాను నాన్నగారు. ఏంటి? నాన్నగారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని నాకు టెలిగ్రామ్ రావడం కూడా గుర్తుంది. అప్పుడు ట్రైన్ తప్పిపోయినా ఎలాగో బొంబాయి చేరుకున్నాను.
నాన్నగారు నేను నీ కోసమే ఎదురు చూస్తున్నాను. దేవుడు చల్లగా చూస్తాడు. నాన్న దుష్టుడా, దుర్మార్గుడా, మాయగాడా, పార్సీ పేరు పెట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం రా? నువ్వెవడో మాకు తెలుసు, నువ్వు హిందువి, అది అంటరాని వాడివి. ఇక్కడ దిగడంలో నీ ఉద్దేశం ఏమిటి? ఎప్పుడు ఖాళీ చేస్తావయ్యా? మీరు దయ్యుంచి ఒక్క వారం నాకు గడువివ్వండి, మరో చోటు ఈలోగా వెతుకుంటాను. కుదరదు, తక్షణమే బయటకు వెళ్ళిపో. మర్యాదగా నీ సామాన్ సర్దుకొని సాయంత్రంలోగా బయటకు వెళ్ళిపో. ఆ తర్వాత నువ్వు ఇక్కడ కనిపించావో నీ బుర్ర పగల కొడతాం, జాగ్రత్త. డాక్టర్ అంబేద్కర్, మహారాజు గారు మీకోసమే చూస్తున్నారు, రండి. ఓ అంబేద్కర్, రా లోపలికి రా. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను బాబు, చాలా గర్వపడుతున్నాను. నీ థీసిస్ చదివాను, అద్భుతంగా రాశావు, అద్భుతంగా రాశావు. ఏలిన వారికి కృతజ్ఞతలు. కూర్చో. నాతో ఏమన్నా మాట్లాడాలా? దివాన్ చెప్పారు నీకేదో సమస్యని. నాకు ఇక్కడ ఉండటానికి ఓ ఇల్లు కావాలి. అంబేద్కర్, నాకు అర్థమైంది నీ సమస్య. నా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. కొంచెం సర్దుకోక తప్పదు. అసలే నీకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చి నేను విప్లవాన్ని సృష్టించాను. కేవలం ఒక్క రోజులో ఈ కుల వ్యవస్థని సమూలంగా రూపుమాపాలనుకోవడం అవివేకం. అందుకు సమయం కావాలి, ఓర్పు వహించాలి. అందరూ మీ పట్ల ఎందుకు ఇంత క్రూరంగా ఉంటున్నారు? ఏమిటిది రాము? మీరు పనిలోకి వెళ్తున్న మొదటి రోజు సిడ్నమ్ కాలేజ్. సిడ్నమ్ కాలేజ్. రే, ఓ అంటరాని వాడు మనకేంట్రా పాఠా చెప్పేది? రే, ఈ విషయం మా నాన్నకి తెలిస్తే అంతే. రే, ఈ అంటరాని వాడు మనకి ఇంగ్లీష్ లో పాఠాలు చెప్తాట. ఐఎమ్ ప్రొఫెసర్ అంబేద్కర్. I will be your lecturer in political economy. In case you are wondering what could I possibly teach you, allow me to introduce myself. I have an MA and PhD in public finance from the Columbia University in New York. My thesis covered the financial history of India from 1765 to the present. In addition, I am working towards an MSc from the London School of Economics. నేను మీకు బోధించడానికి అర్హుణ్ణి కానని ఎవరైనా అనుకుంటే
ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఆనందంగా. సరే, పాఠం మొదలెడదాం. డాక్టర్ అంబేద్కర్ చెప్పండి. నేను ప్రొఫెసర్ త్రివేదిని. ఈ మంచినీళ్ళు కేవలం అధ్యాపక బృందం కోసమే. నేనెవరిని అనుకుంటున్నారు? అవునవునవును, మా అందరికీ తెలుసు మీరు అధ్యాపకులని. కానీ మీకు కావలసిన నీటిని మీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలని మా అందరి ఉద్దేశం. ఇక్కడున్న విద్యాధికులైన అధ్యాపకులకు నేను నీళ్లు తాగడం అభ్యంతరం అయితే ఇంటి నుంచి మీరే నీళ్లు తెచ్చుకుంటే మంచిది. లేదా ఈ నీటిని పవిత్రం చేసుకోండి. మీరు త్రివేది కదా, అపవిత్రమైన నీటిని పవిత్రం చేయగల మంత్రాలు మీకు తెలుసుండాలి. తెలీదా? నేను చెప్తాను. అమేధ్య శవచండాల మద్య మాంసాది దూషితాత్. ఇది వృద్ధ హరిస్మృతిలోనిది. మళ్ళీ చెప్పనా? అమేధ్య శవచండాల మద్య మాంసాది దూషితాత్. శవచండాల మద్యమాంసాది దూషితాత్ గోపాలుద్ధృత్య కలశై సహస్రం రేచయేజ్జలం నిక్షిప్య పంచగవ్యాని వారుణైరపి మన్యయేన తడాగస్యాపి శుద్ధ్యర్థం గోభిః సంక్రామయేజ్జలం. హోమ్ రూల్ అనేది బ్రాహ్మణులకు వలనే మహర్లకు కూడా జన్మ హక్కు కావాలి. ఇది అవలంబించేంత వరకు హోమ్ రూల్ భారతావనికి ఓ ఎండమావే అవుతుంది. అణగదొక్కబడిన వారికి ప్రాథమిక హక్కులు కల్పిస్తే గాని స్వరాజ్యం మనకు నిజమైన స్వరాజ్యం కాదు. అది ఓ కొత్త తరహా బానిసత్వం అవుతుంది. ఒక మహర్. ఓ, ఎంత నిర్భయంగా చెప్పాడు. దివాన్ గారు, ఈ ఆకాశరామన్న ఉత్తరం ఎవరు రాశారో మీకు తెలుసా? తెలీదు మహారాజా. డాక్టర్ అంబేద్కర్. దత్తోబా పవార్ చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ ఓ పక్షపత్రిక ప్రారంభిస్తున్నాడు. అతనికి మనం సాయం చేయాలి. అవును మహారాజా. రాజీ పడని ధైర్యంతో మీరు వర్ణ వ్యవస్థ సృష్టిస్తున్న దుస్సంప్రదాయాలను తుడిచిపెట్టాలని, దళితులకు బ్రాహ్మణులు చేసే దురాగతాల నుంచి విముక్తి కలిగించాలని మీ ప్రయత్నాన్ని సమర్థిస్తున్నారు. అయినా ఈ విషయంలో మనం తొందరపడకుండా. లేదు దివాన్ గారు, మనకి వీలైనంత వరకు మనం డాక్టర్ అంబేద్కర్ని ప్రోత్సహించాలి. నేను అతను పక్షపత్రిక ప్రారంభించడానికి సాయం చేస్తాను. మూక్ నాయక్, నోరు లేని వారికి నాయకుడు. కిత్తి కిత్తి సాంగుతులా, కిత్తి కిత్తి సాంగుతులాగ, కిత్తి కిత్తి సాంగుతులాగ, కిత్తి కిత్తి సాంగుతులాగ. రాసుకో. అసమానతకు పుట్టిల్లు భారతదేశం. హిందూ సమాజం ఎన్నో అంతస్తులు కలిగి ఉన్న గోపురం లాంటిది. దీనికి ప్రవేశ ద్వారమూ లేదు, మెట్లు లేవు. ఎవరైనా సరే వారు జన్మించిన అంతస్తులోనే అంతమవ్వాలి. ప్రియమిత్రులారా, ఈ మాంగావ్ బహిరంగ సమావేశం అంబేద్కర్లో ఒక రక్షకుడిని కనుగొన్నదనే నమ్మకాన్ని నాకు కలిగించింది. అతను మీ సంఖ్యలను తెంచగలడని ఘంటాపదంగా చెప్పగలను. అంతేకాదు, ఏదో ఒక రోజున నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. అంబేద్కర్ ఇండియాలో ఒక మహోన్నత నాయకుడిగా ప్రకాశించడం తథ్యం. అంబేద్కర్, అంబేద్కర్. ఎవరో పిలుస్తున్నారు. ఎవరై ఉంటారు? ఓ అంబేద్కర్. ఆయన సాహు మహారాజులా ఉన్నారు. మనమే వెళ్దాం. మహారాజా కూర్చోండి. అంబేద్కర్,
నీ చేత్తో కప్పు టీ తాగాలనుంది చెల్లెమ్మ. రాము టీ. పెద్దలు చెప్పింది నిజమే. ప్రతి గొప్ప పురుషుని వెనుక ఒక గొప్ప స్త్రీ ఉంటుంది. నువ్వు అదృష్టవంతుడు అంబేద్కర్. ఆ, ఉమ్. ఆ, నీ లండన్ చదువు కోసం నా వంతు సాయం. చూడు, కృతజ్ఞుణ్ణి. అద్భుతం. సరే పద, మనం మోకనాయక్ ఆఫీస్కి వెళదాం. రాము, నీ ఒంటరితనాన్ని, కష్టాల్ని, బాధల్ని నేను అర్థం చేసుకోగలను. కానీ నేను నా చదువు పూర్తి చేయాలి. ఎంత ఓ 2 సంవత్సరాలు అంతే. ఈ కేసు ఎలా వాదిద్దాం అనుకుంటున్నావు? అటు చూడండి, ఎవడొస్తున్నాడు? హే అంబేద్కర్. చికెన్ అయిపోయింది, ఇప్పుడే ఉన్న ఆఖరి ప్లేట్ కూడా ఇచ్చేసాం. ఈ క్యాబేజీ గ్రేవీ మాత్రమే ఉంది, తీసుకోండి. ఏమైంది రాబర్ట్? రాబర్ట్, ఓ, నా చికెన్ ముక్క నువ్వు తింటున్నావా? అదృష్టవంతుడివే. మా నాన్న అంటూ ఉంటారు, ఇండియాలో ఇండియన్స్ కుక్కలు కలిసి బయట తింటుంటారని. క్షమాపణ అడుగు. క్షమాపణ అడుగు. సరే, నన్ను క్షమించు. ఇది పడిపోయింది. థ్యాంక్ యూ. శుభవార్త, అద్భుతం. వేల్స్ యువరాజు బొంబాయి వెళ్ళినప్పుడు ఏమైందో తెలుసా? ఏమైందో? దుకాణాలన్నీ మూసేశారు. ఎక్కడ చూసినా నల్ల జెండాలు. గాంధీజీ పెద్ద ఎత్తున బ్రిటిష్ వస్త్రదాహనాలు చేశారు. గాంధీజీ దహనం చేయాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఏమిటవి? అస్నోడ్కర్, ఇండియాలో 50 లక్షల మంది అంటరాని వారు పౌర హక్కులు, న్యాయ హక్కులు, రాజకీయ హక్కులు, నైతిక హక్కులు లేకుండా ఉన్నారు. ముందు బ్రిటిష్ వాళ్ళు మన దేశం వదిలి పోని, తర్వాత అవన్నీ వాటంతా అవే జరుగుతాయి. నిన్న రాత్రి 9:30 దాకా అన్ని దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. రాజభవనంలో దేదీప్యమానంగా దీపాలు వెలిగించే తాహత నాకు లేదు. సరిగ్గా 10 నిమిషాలు తక్కువ 9 కల్లా దీపాలన్నీ తీసేయాలి, అంతే. ప్రియమైన శివతర్కర్, మూకనాయక్ ఎలా ఉంది? ఇక్కడ చాలా కష్టంగా ఉంది. మా ఇల్లు గల ఆమె చాలా దారుణమైన మనిషి.
ఉదయం కొద్దిగా అల్పాహారాన్ని ఇస్తుంది. అదే మధ్యాహ్నం భోజనం కూడా. ఈ నిశ్శబ్ద లండన్ రాత్రులలో నాకు బలరాం బావు క్లారినెట్ వినిపిస్తూ ఉంటుంది. నాకు రమాబాయి గురించి చాలా దిగులుగా ఉంది. నీవు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటావని నాకు తెలుసు. ప్రైవేట్ మాస్టర్ సరిగా రావడం లేదని తెలిసింది. ఇందుకు డబ్బే కారణమైతే మాస్టర్ జీతం పెంచు, లేకపోతే మరో మాస్టర్ను చూడు. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల చదువు పాడవకూడదు. దయించి ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకో. ఇట్లు భీమరావు. ఇక్కడ ఊళ్ళో ఉంటున్నప్పుడు క్షణం తీరుకున్నది, కానీ వేల మైళ్ళ దూరంలో ఉంటూ ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో చూడు. క్షమించాలి, మీరు ఇక్కడ తినకూడదు. ఎక్స్క్యూజ్ మీ, మనం ఆ రోజు కలుసుకున్నాం. అలాగా? అవును, మీ పుస్తకం ఒకటి కింద పడిపోతే నేను మీకు తీసిచ్చాను. గుర్తొచ్చింది. ఫ్యానీ ఫిట్జెరాల్డ్. భీమరావ్ అంబేద్కర్. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం. మీలా కష్టపడే వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. నేను చెయ్యాల్సింది ఎక్కువ, సమయం తక్కువ. నా వల్ల మీకేమైనా సహాయం కావాలంటే చెప్పండి. నేను హౌస్ ఆఫ్ కామన్స్లో పనిచేస్తున్నాను. నాకు అక్కడ పెద్దవాళ్ళు చాలా మందితో పరిచయం ఉంది. మనం ఒక కప్పు కాఫీ తాగితే బాగుంటుంది. మీరేం చేస్తున్నారో తెలుసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. ఒక 10 నిమిషాలే, తర్వాత మీ పని మీరు చూసుకోవచ్చు. ఆగిపోయారే? అది కాదు, నా దగ్గర డబ్బులు లేవు. పిలిచింది నేను కదా. పర్వాలేదు, రండి. ఏ మాత్రానికి నేనేం దివాలా తీను. రండి. గుడ్ ఈవినింగ్ అంబేద్కర్. గుడ్ ఈవినింగ్. నీ మూక్ నాకు చదివాను, మోగువీరుడు. నీ రచన నాకు నచ్చింది, కానీ అభిప్రాయాలు నచ్చలేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నీకు విషయం తెలుసా? షాహు మహారాజ్ చనిపోయారు. నా స్నేహితుడిని కలిస్తే చెప్పాడు. అతను ఇవాళ్లే బొంబాయి నుంచి వచ్చాడు. మనలో ఎవడూ తన కొరకు బ్రతకడు, ఎవడునూ తన కొరకు చనిపోడు. అనుగ్రహింపుమని ప్రభువును వేడుకొనుచున్నాను. నా భర్త పోయినప్పుడు నేను కూడా ఆయనతో పాటు పోవాలనుకున్నాను. నేను చాలా తప్పు చేశాను. మీ గురించి అసలు ఏమీ అడగనే లేదు. నా గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. ఆయన యుద్ధంలో పోయారు. పిల్లలున్నారా? నేను మా అమ్మతో ఉంటున్నాను. నాకంటూ ఉన్నది ఆవిడొక్కరితే. భగవంతుడు మీకు మనశ్శాంతిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. Bhimrao Ramji Ambedkar. I hereby call you to the bar and do publish you barrister. కొత్త లాయర్ గారికి అభినందనలు. మీరు న్యాయ పోరాటంలో తిరుగులేని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. భగవంతుడు నా మిత్రులకు ఎలాంటి హాని కలగకుండా కాపాడుగాక. భీమ్,
నీకు చిన్న కానుక. బైబిల్. బైబిలా? నేను బైబిల్ మీద పుస్తకం రాస్తాను, దాన్ని నీకంకితం ఇస్తాను. చాలా సంతోషం. అంబేద్కర్, మీరు రాసిన థీసిస్ గురించి మిమ్మల్ని అభినందించడానికి పిలిచారని మీరు అనుకుంటూ ఉండొచ్చు. మీరు దాన్ని మళ్ళీ రాయాలని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. మీ తీర్మానాల పట్ల మాకు ఎలాంటి విభేదాలు లేవు. నేను ఏది తప్పని అభిప్రాయపడ్డానో పరీక్షాధికారులు కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మన ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఎదుటివారిని కూడా మార్చుకోవాలని మనం అడగకూడదు. అందువల్ల మీరు మీ తీర్మానాలను అలాగే ఉంచుకోవచ్చు. కానీ మీరు మార్చుకోవాల్సిన వల్ల అందులో మీ ఆవేశాన్ని, మీ భాషని. ఇది ఆర్థిక శాస్త్రంలో పరిశోధనా వ్యాసమే కానీ సామ్రాజ్యవాదం మీద విరుచుకుపట్టం కాదుగా. ఏమైంది? వాళ్ళకది నచ్చలేదా? వాళ్ళు ద్వేషించారు. నేను మళ్ళీ రాయాలట. నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకు? నా భాష వాళ్ళని బాధించింది. నేను ఉన్నది ఉన్నట్టుగా రాశాను. సామ్రాజ్యవాదాన్ని సృష్టించింది వాళ్లే, నేను కాదు. ఓ భీమ్, ఇప్పుడు నువ్వేం చేస్తావు? మళ్ళీ రాస్తాను. పేపర్ 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 పేపర్. ఏమండి, నమ్మలేకపోతున్నాను. ముందు ఈ విషయం లక్ష్మితో ఆగాగు, ముందు నీతో మాట్లాడి. ఎలా ఉన్నావు? రమా, ఎవరది? ఆయన వచ్చారు. సుగ్దియా, నీకు పెన్ను, కాంపాస్ బాక్స్ తెచ్చాను. రేపు మనం బజార్కి వెళ్ళి బట్టలు కొనుక్కుందాం. నీకు, అమ్మకి, లక్ష్మీవాహినికి. ఇది నా లా డిగ్రీ. వాళ్ళు ఏమన్నారో తెలుసా? Bhimrao Ramji Ambedkar, I hereby call you to the bar and do publish you barrister. మీరెందుకు మేల్కోరు? మీ జాలి గొలిపే మొహాలు చూసినా, మీ దీనమైన గొంతులు విన్నా నా గుండె పగిలిపోతుంది. తరతరాలుగా మన నెత్తిన కూర్చొని స్వారీ చేస్తున్నారు. మన హక్కుల్ని కాలరాసి అనగదొక్కి హీనంగా చూస్తున్నారు. ఇంతకంటే మాతృగర్భంలోనే చచ్చిపోయిన ఆనందంగా ఉండేది. మేల్కోండి, మేల్కోండి. ఎందుకు మీరు మీ బాధల్ని, పేదరికాన్ని, బానిసత్వాన్ని, ప్రాపంచిక కష్టాల్ని మీ దైన్యమైన, నీచమైన, అసహ్యకరమైన జీవితాలతో మరింత హీనపరుచుకుంటున్నారు? ఇంతకంటే ఈ లోకం నుంచి నిష్క్రమించడమే మేలు. ప్రతి ఒక్కరూ మీ హక్కులేమిటో తెలుసుకోవాలి. చీకటైన జీవితాల్లో వెలుగు నిండాలి. మేల్కోండి. వాస్తవానికి ఈ దేశంలో హెచ్చు తగ్గులు లేకుండా అందరితో సమానంగా కూడు, గుడ్డ, నీడ పొందడం అందరి జన్మ హక్కు. గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని అనుకుంటే స్వయం సహాయమే అన్నిటికంటే ఉత్తమోత్తమమైన మార్గం. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష స్థానం నుంచి మౌలానా మొహమ్మద్ అలీ మహమ్మదీయులు, హిందువులు మధ్య అంటరాని వారిని సమానంగా పంచుకుందామన్నారు. అలా మాట్లాడడానికి ఆయనకి ఎంత ధైర్యం? ఇది మనం ఎలా సహించగలం? మన బానిసల్లా అమ్ముడు పోవాలా? ఇంత జరిగాక కాంగ్రెస్ని ఎలా నమ్మగలం?
సంఘ సంస్కర్త అయిన గాంధీ అప్పుడు జైల్లో ఉన్నారు. అంతా విని మౌనంగా ఉన్నారు. ఖిలాఫత్ కోసం పోరాడుతున్న మహమ్మదీయులను దువ్వడమే పనిగా పెట్టుకున్న అలాంటి ఉద్ధారకులు నాయకులుగా మనకు అవసరమా? అవసరం లేదు. మనం మన కష్ట నష్టాలను, సమస్యలను ప్రభుత్వానికి తెలియచేయడం కోసం ఒక కేంద్ర సంస్థను నెలకొల్పుదాం. ఆ సంస్థను బహిష్కృత్ హితకారిణి సభగా పిలుచుకుందాం. ఏమండి 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 ఏం కావాలి? ఈ ఇంట్లో కాసేపైనా నన్ను ప్రశాంతంగా ఉండనివరా? పొద్దు నుంచి తలుపులేసుకుని కూర్చున్నారు. అన్నం కూడా తినడానికి రాలేదు. తినకపోతే నేనేం చచ్చిపోనులే. నువ్వు వెళ్ళి తిను. దయ్యుంచి నన్ను ఒంటరిగా వదిలే. రాము, రాము, ఏమైంది? ప్రియమైన దత్తోబా, ఎడారిలా సాగిపోతున్న మా జీవితాల్లోకి మా అబ్బాయి రాజరత్న వసంతంలా ప్రవేశించాడు. అతన్ని చూస్తుంటే నా పట్ల మా నాన్నగారు చూపిన మమతానురాగాలు గుర్తొస్తున్నాయి. నేను మంచి న్యాయవాదిగా స్థిరపడడానికి ప్రయత్నిస్తున్నాను. అయినా నిమ్న కులస్తున్న అవ్వడం వల్ల కష్టాలు ఎదురవుతున్నాయి. ఆ కష్టాల్లో రాజరత్నమే ఊరట కలిగిస్తున్నాడు. భీమరావు, భీమరావు, రాజరత్న ఆరోగ్యం ఏం బాలేదు, త్వరగా రావాలి. దత్తోబా, దురదృష్టం మా వెన్నంటే ఉంది. రాజరత్న చనిపోయాడు. మా 4వ ముద్దు బిడ్డను కూడా ఖననం చేశాం. మా జీవితాల్లో మాధుర్యం ఇంకిపోయింది. చెప్పు దత్తోబా, మా పట్ల విధి ఎందుకింత క్రూరంగా ప్రవర్తిస్తోంది? రాజరత్న మాకెందుకు దూరం అవ్వాలి? ఎందుకు? భీమ్రావ్ రామ్జీ అనబడే నేను బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా నియమితుడనై చక్రవర్తికి విశ్వాసపాత్రుడనై ఉంటానని బ్రిటిష్ ఇండియా సమగ్రతను సార్వభౌమాధికారాన్ని కాపాడతానని శపథం చేస్తున్నాను. కొంకన్లోని ఏదో ఒక ప్రాంతం నుంచి మన ఉద్యమాన్ని ప్రారంభించాలి. అది అంటరాని వారు అన్ని ప్రజోపయోగ నీటి వసతులను ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలనే బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లోనే బోలే రెజల్యూషన్ కింద వస్తుంది. మన మహాడు ఉద్యమాన్ని అంటరాని వారి చౌదార్ సరస్సు ప్రవేశంతో మొదలు పెడదాం. ఇది సామాజిక విప్లవానికి నాంది. సహస్రబుద్ధే, చిత్రే, టిప్నెస్ ఈ వార్త ప్రతి గ్రామానికి చేరాలి. వేల సంఖ్యలో జనం హాజరు కావాలి. చివరికి వాళ్ళు సమావేశానికి అనుకూలమైన ప్రదేశాన్నే ఎన్నుకున్నారు. వందలాది మంది మహాడు వైపు సాగుతున్నారు.
సోదర సోదరీమణులారా, ఈ సమావేశానికి అధ్యక్షత వహించే అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞుణ్ణి. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఓనమాలు దిద్దింది దపోలి బడిలోనే. ఏ వ్యక్తి అయినా తన బాల్యం గడిచిన చోటును ఒక మధుర స్మృతిగా జ్ఞాపకం పెట్టుకుంటాడు. కానీ నాకు చాలా విచారంగా ఉంది మనం నిరంతరం అన్యాయానికి బలవుతూనే ఉన్నందుకు. హిందూ అగ్రవర్ణాల వారు మనల్ని నరకంలో బతకమని శాసిస్తూ మనకు అంటగట్టిన దుర్భర జీవన విధానాన్ని నేటితో విసర్జించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందుకే చదువుకోండి, తిరగబడండి, సంఘటితమవ్వండి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని పరిశుభ్రత నేర్చుకోండి. కుళ్ళిపోయిన మాంసాహారాన్ని, ఎంగిలి మెతుకుల్ని తినబోమని శపథం చెయ్యండి. మీ పిల్లల్ని చదివించండి. వాళ్ళు గొప్పవాళ్ళు కావాలని వాళ్ళ మనసుల్లో బీజాలు నాటండి. మన పోరాటం సంపద కోసం, పదవుల కోసం కాదు. ఈ పోరాటం స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం. న్యాయం మన వైపు ఉంది. ఈ పోరాటంలో మనకు విజయం తథ్యం. మహాడ్కి చెందిన అస్పృశ్యులు మంచినీటి కోసం కటకటలాడుతున్నారు. ఈ సమస్యను తీర్చడానికి బోలే తీర్మానాన్ని అనుసరించి మహాడ్ మున్సిపాలిటీ కుల ప్రసక్తి లేకుండా ప్రజలంతా చావ్దార్ సరస్సులోని నీటిని వాడుకోవడానికి అనుమతించింది. అయినా ఇంతవరకు మహాడ్లోని అంటరాని వారు ఈ తీర్మానాన్ని పాటించలేదు. ఎందుకంటే వాళ్లకు భయం. నేను మనవి చేసుకునేది ఏమిటంటే అందరం ఈ విషయంలో చొరవ చూపాలి. కనుక మనందరం చావ్దార్ సరస్సుకు వెళ్ళి మన న్యాయమైన హక్కుతో ఆ నీటిని తాగుదాం. పదండి చావ్దార్ సరస్సుకు. అందరూ వినండి. వాళ్ళు సరస్సును అపవిత్రం చేశారు. వాళ్ళు వీరేశ్వర ఆలయంలోకి ప్రవేశిస్తారు. వాళ్ళు సరస్సును అపవిత్రం చేశారు. వాళ్ళు వీరేశ్వర ఆలయంలోకి ప్రవేశిస్తారు. డాక్టర్ గారు అల్లర్లా? అవును, వాళ్ళు కర్రలతో మరి వాళ్ళందరినీ కొడుతున్నారు. ఘోరం, అమానుషం. డాక్టర్ గారు వచ్చి ఎలాగైనా వాళ్ళని ఆపండి.
ఘోరం, అమానుషం. ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించగలిగారు? డాక్టర్ అంబేద్కర్, ఆ? మీ వాళ్ళను కాస్త అదుపులో ఉంచండి. మా వాళ్ళని అదుపులో ఉంచాలా? చిత్రే, గైక్వాడ్ నన్ను మన వాళ్ళని అదుపులో ఉంచమంటున్నాడు. సరే, అలాగే మీరు కూడా మీ వాళ్ళని అదుపులో ఉంచండి. అలాగే. మీరు ఆలయ ప్రవేశం చేయాలనుకుంటున్నారా? ఆలయ ప్రవేశమా? మా సమావేశం పూర్తయింది. శాంతియుతంగా వెళ్ళిపోతున్నాం. మేము న్యాయానికి కట్టుబడి వాళ్ళం. నేటి నుంచి ఈ చెరువును న్యాయబద్ధంగా అందరూ ఉపయోగించుకోవచ్చు. మీరు అనండి. ఊరుకోండి, నా మాట వినండి. ఊరుకోండి, దయించి ఓర్పు వహించండి. ఇంతవరకు న్యాయబద్ధంగా ఉన్నాం. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. ఇక ఈ విధ్వంసకాండ, రక్తపాతం ఉండకూడదు. మీ గ్రామాలకు వెళ్ళండి. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, వెళ్ళండి. తను నిద్రపోలేదు. నీకోసమే దిగులు పడుతూ తను అనారోగ్యం తెచ్చుకుంది. అవును, నీకోసమే. నీ కుటుంబం మీద నీకు అసలు శ్రద్ధ లేదా? నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. అలాగా అయితే నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఏయ్, నేను నీకు అన్నయ్యనే. ఏయ్ భీవా, నువ్వు చదువుకుంటున్నప్పుడు నీ కుటుంబాన్ని ఆదుకున్నది ఎవరు? చెప్పు, సమాధానం చెప్పు. నేను నీ అన్నయ్యరా, చెప్పు, సమాధానం చెప్పు. చెప్పలేవు, ఎందుకంటే అప్పుడు నీ దగ్గర చిల్లి గబ్బ కూడా లేదు. ఉందా?